సో ఇక్కడ మనకి రియాక్ట్లో వచ్చేసి మనకి ఇక్కడ సిగ్నల్స్, రైటబుల్ సిగ్నల్స్, నెక్స్ట్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్, ఇలా ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకి రియాక్ట్లో ఉన్నాయి. ఓకే, సో రియాక్ట్లో ఉన్నాయి. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్ అన్నట్లు రియాక్ట్ అనిపించింది. సో మనకు కూడా యాంగులర్లో కూడా ఉంటే బాగుండు అనిపించింది. సో ఇవి మనకేంటి అంటే రీసెంట్ వర్షన్స్, ఐ మీన్ యాంగులర్ 17 ఆన్వర్డ్స్ అనుకుంటా. సో ఇవి మనకి యాంగులర్లో కూడా యాడ్ చేశారు. సో కాకపోతే నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి. సో దానిలో వచ్చేసరికి రియాక్ట్లో ఎఫెక్ట్ సేమే ఉంటుంది, ఎఫెక్ట్స్ అని ఉంటుంది, యూజ్ స్టేట్ ఎఫెక్ట్స్ ఇట్లా వేరు వేరు ఉంటాయి. సో మనకి యాంగులర్లో మాత్రం సిగ్నల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ సిగ్నల్స్ ఏంటి అంటే, సో మనం ఒక డేటాని సిగ్నల్ యూజ్ చేసి క్రియేట్ చేసుకుంటాము. సో ఈ సిగ్నల్ యూజ్ చేసి క్రియేట్ చేసుకున్నప్పుడు మనం వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తామో ఇది కూడా అంతే. సో వేరియబుల్ని సిగ్నల్ యూజ్ చేసి క్రియేట్ చేయాలి. సో ఈ సిగ్నల్ యూజ్ చేసి క్రియేట్ చేసినప్పుడు మనకేమవుతుంది అంటే, సో ఆ డేటా మాడిఫై అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి అప్డేట్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి 2-way బైండింగ్ ఎలా వర్క్ అయిందో, ఇప్పుడు 2-way బైండింగ్ మనకి ఎలా వర్క్ అయింది, సో కాంపోనెంట్ నుంచి HTMLకి మనకి 2-way బైండింగ్ జరుగుతుంది కదా. సో ఈ సిగ్నల్స్ కూడా మనకి అప్లికేషన్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ సో అప్డేట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి అన్నమాట. సో ఇవి ఇప్పుడు మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఉన్నాయి యాంగులర్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి రైటబుల్ సిగ్నల్స్, నెక్స్ట్ కంప్యూటెడ్ సిగ్నల్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫెక్ట్స్. సో ఇట్లా 3 డిఫరెంట్ సిగ్నల్స్ ఉన్నాయి. సో 3 డిఫరెంట్ సిగ్నల్స్లో ఫస్ట్ మనం రైటబుల్ సిగ్నల్స్ చూద్దాం. సో రైటబుల్ సిగ్నల్స్ వచ్చేసరికి సో క్రియేటెడ్ యూజింగ్ ది సిగ్నల్ ఫంక్షన్. సో మనం ఈ సిగ్నల్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఈ సిగ్నల్స్ యూజ్ చేస్తాము. సో దీస్ సిగ్నల్స్ హోల్డ్ ఏ వాల్యూ అండ్ ప్రొవైడ్ మెథడ్స్ లైక్ సెట్ అండ్ అప్డేట్ టు మాడిఫై దేర్ వాల్యూ. సో వెన్ ఏ రైటబుల్ సిగ్నల్స్ వాల్యూ చేంజెస్, ఎనీ పార్ట్ ఆఫ్ ది అప్లికేషన్ దట్ డిపెండ్స్ ఆన్ ఇట్ ఈజ్ నోటిఫైడ్. అంటే మనం ఇప్పుడు సర్వీసెస్ డిస్కస్ చేసాం కదా. ఒక సర్వీస్లో ఒక సిగ్నల్ పెట్టామనుకుందాం. ఒక సర్వీస్లో ఒక సిగ్నల్ పెడితే ఆ సర్వీస్లో ఉన్న డేటాని 10 కాంపోనెంట్స్లో వాడామనుకుందాం. ఓకే, సో 10 డిఫరెంట్ కాంపోనెంట్స్లో వాడామనుకుందాం. సో ఈ 10 డిఫరెంట్ కాంపోనెంట్స్లో ఆ సిగ్నల్ని వాడినప్పుడు సర్వీస్లో మీరు ఆ సిగ్నల్ని అప్డేట్ చేశారు. అప్డేట్ చేసినప్పుడు ఈ 10 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆటోమేటిక్గా నోటిఫై అవుతాయి. ఓకే, అంటే అప్డేట్ అవుతాయి. సో అలా మనకేంటి అంటే ఏది ఎప్పుడు అప్డేట్ అవుతుందో మనం ఎక్స్ట్రా కోడ్ రాసి ఇది మామూలుగా అయితే ఇవి RxJS లైబ్రరీ యూజ్ చేసి అబ్జర్వబుల్స్తో రాస్తాము. సో ఇప్పుడు ఆ నీడ్ లేదనమాట. ఈ సిగ్నల్స్ ఏంటంటే ఆటోమేటిక్గా డేటా అప్డేట్ అయినప్పుడు నోటిఫై చేస్తాయి. ఓకే, సో ఇది ఒకటి. మనం ఇప్పుడు శాంపుల్స్ చూద్దాము. నెక్స్ట్ కంప్యూటెడ్ సిగ్నల్స్. సో కంప్యూటెడ్ సిగ్నల్స్ వచ్చేసి మనం ఇంతకుముందు సిగ్నల్స్ని సిగ్నల్ అనే ఫంక్షన్తో క్రియేట్ చేస్తాం కదా. ఇది వచ్చేసి కంప్యూటెడ్ అనే ఫంక్షన్తో క్రియేట్ చేస్తాము. సో ఈ కంప్యూటెడ్ ఏంటంటే మల్టిపుల్ సిగ్నల్స్ నుంచి డేటా తీసుకొని దాన్ని మనం ఏమన్నా క్యాలిక్యులేషన్స్ కానీ మోడిఫికేషన్స్ కానీ రీఎవాల్యూట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో దీస్ సిగ్నల్స్ డ్రైవ్ దేర్ వాల్యూ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ అదర్ సిగ్నల్స్. అంటే మనకి సపోజ్ ప్రైస్ అనే ఒక సిగ్నల్ ఉంది, క్వాంటిటీ అనే ఇంకో సిగ్నల్ ఉంది. సో ప్రైస్ మాడిఫై అయినా క్వాంటిటీ మాడిఫై అయినా టోటల్ కార్ట్ వాల్యూ మాడిఫై అవుతుంది కదా. సో అలాంటి కేసెస్లో ఈ కంప్యూటెడ్ సిగ్నల్ యూజ్ చేసి సో ఏది మాడిఫై అయినా కానీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మనం అప్డేట్ చేస్తాం యూఐలో. ఓకే, సో ఈ కంప్యూటెడ్ సిగ్నల్ ఏం చేస్తుందంటే అందులో డిపెండెంట్ ఉన్న సిగ్నల్స్లో ఏది మాడిఫై అయినా రీఎవాల్యూట్ అయ్యి అప్డేటెడ్ వాల్యూని ఇస్తుంది. ఓకే, ఇది వచ్చేసి కంప్యూటెడ్ సిగ్నల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫెక్ట్స్, క్రియేటెడ్ యూజింగ్ ది ఎఫెక్ట్ ఫంక్షన్. సో ఇంతకు ముందట్లాగే సిగ్నల్ ఫంక్షను, కంప్యూటెడ్ ఫంక్షను, ఇక్కడ వచ్చేసరికి ఎఫెక్ట్ ఫంక్షన్. సో ఎఫెక్ట్స్ని వచ్చేసరికి ఎఫెక్ట్ ఫంక్షన్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ఫంక్షన్స్ దట్ ఆటోమేటికలీ రీరన్ వెన్ ఎవర్ ద సిగ్నల్స్ దే డిపెండ్ ఆన్ చేంజ్. అంటే ఇప్పుడు మనం సిగ్నల్స్ చేంజ్ అయినప్పుడు కంప్యూట్ మెథడ్లో వాడినప్పుడు ఏంటంటే అది రీఎవాల్యూట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే సో ఇక్కడ సిగ్నల్ చేంజ్ అయినప్పుడు ఇది రీరన్ చేస్తుంది, ఈ ఎఫెక్ట్ని రీరన్ చేస్తుంది
సో ఈ రీరన్లో మనం ఏ లాజిక్ అయినా రాసుకోవచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ కంప్యూటెడ్ సిగ్నల్స్ ఎఫెక్ట్స్ సిమిలర్గానే ఉంటాయి, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ మనం ప్రాక్టికల్గా చూద్దాం. Effects are used to perform side effects such as logging, DOM manipulation outside of templates, or interacting with external APIs. సో ఈ యూజ్ కేసెస్ అన్నిట్లో మనం ఈ ఎఫెక్ట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో మనం ఈ సిగ్నల్స్, ఈ కంప్యూటెడ్ సిగ్నల్స్ ఎఫెక్ట్స్కి ఇప్పుడు శాంపుల్ చేద్దాం. సో రీడింగ్ సిగ్నల్ వాల్యూస్. సో మనం ఒక సిగ్నల్ క్రియేట్ చేశాక అదేంటి మనకి వేరియబుల్ లాగా డిక్లేర్ చేస్తాం దాన్ని. సో ఈ డిక్లేర్ చేసినప్పుడు మనం దాన్ని యూజ్ చేయాలి అంటే, సో దాన్ని మళ్ళీ ఇప్పుడు కౌంట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసామనుకో, సో ఆ వేరియబుల్ని వేరియబుల్ లాగా యూజ్ చేస్తే వాల్యూస్ రీడ్ అవ్వవు అనమాట. సిగ్నల్ని రీడ్ చేయడానికి ఆ వేరియబుల్ తర్వాత పారాంథసిస్ అంటే ఫంక్షన్ని కాల్ చేసినట్టు కాల్ చేయాలి. ఓకే, సో టు యాక్సెస్ ది కరెంట్ వాల్యూ ఆఫ్ ఏ సిగ్నల్ యూ కాల్ ఇట్ లైక్ ఏ ఫంక్షన్. ఓకే, కౌంట్ వేరియబుల్ని కౌంట్ ఫంక్షన్ లాగా, టోటల్ ప్రైస్ వేరియబుల్ని టోటల్ ప్రైస్ ఫంక్షన్ లాగా కాల్ చేయాలి. ఓకే, సో ఇట్లా మనం రీడ్ చేయాలి సిగ్నల్స్ని. సో ఇది ఇప్పుడు చూద్దాం. సో ఈ కాంపోనెంట్స్లో వచ్చేసరికి మనం ప్రోడక్ట్ సర్వీస్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్ సర్వీస్లో ఒక సిగ్నల్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో లెట్ సిగ్నల్ ఏం తీసుకుందాం, ప్రైస్ తీసుకుందామా. ఓకే, ఓకే, ఈ సిగ్నల్ అనేది మనం ఇంపోర్ట్ చేయాలి. సో ఈ సిగ్నల్ అనేది మనం యాంగులర్ కోర్ నుంచి తెచ్చుకోవాలి. ఓకే, సో ఇది ఇంజెక్టబుల్ కదా, క్లాస్ కాదు కదా. ఓకే, ఓకే, ఇక్కడ మనం ఈ ప్రైస్ అనేది ఇంతకు ముందు మనం నార్మల్గా అయితే ఏం చేసేవాళ్ళం, ఇక్కడ ప్రైస్ ఈక్వల్ టు 100 అని పెట్టేవాళ్ళం. ఓకే, ఇక్కడ చూడండి, సో ఇది నార్మల్ ప్రైస్, ఇది సిగ్నల్ ప్రైస్. ఓకే, జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ మనకి డిఫరెన్స్ కోసం పెట్టాను. సో ఇప్పుడు నేను ఇట్లాగే నార్మల్ క్వాంటిటీ ప్రోడక్ట్ ఓకే, ఇట్లా 2 డిఫరెంట్ క్వాంటిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం నార్మల్ ప్రైస్, నార్మల్ క్వాంటిటీ తీసుకున్నాము. ఇవి మనం ఇక్కడ ప్రోడక్ట్ డాట్ టీఎస్లోకి వచ్చేసి ప్రైస్ ఈక్వల్ టు మనకి ప్రోడక్ట్ సర్వీస్ డాట్ నార్మల్ ప్రైస్. దీన్ని కన్స్ట్రక్టర్లో పెడదాం. దిస్ డాట్ ప్రైస్ డిఫైన్ చేయాలి కదా ఫస్ట్. సో ఈ ప్రైస్ వచ్చేసి మనకేంటంటే దీని హ్యాష్ వాల్యూ సేమ్ ఉంటే మనకి కొన్నిసార్లు సర్వీస్లో డైరెక్ట్గా అప్డేట్ చేసిన వర్క్ అవుతుంది. సో నార్మల్ వేరియబుల్ డిక్లరేషన్ కూడా.
ఓకే, ఇప్పుడు ఇది ప్రైస్ కదా, ఇది రన్నింగ్లో ఉందా? ఓకే, రన్నింగ్లో ఉంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి వాల్యూ 100 వచ్చింది. సో 100 వస్తే మనం ఏం చేద్దాం, దీన్ని ఈ వాల్యూని మనం అప్డేట్ చేద్దాం. బటన్ అని పెడదాం. సో బటన్ క్లిక్లో మనం ఏం చేద్దాం, సో దీనికి అప్డేట్ ప్రైస్ అనే మెథడ్ కాల్ చేద్దాం. ఓకే, వాల్యూ వచ్చేసరికి అప్డేట్. సో ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ కింద మనం ఒక మెథడ్ పెట్టేద్దాం ఇక్కడ. ఓకే, మనం ఏ ప్రైస్ అప్డేట్ చేయాలి, సర్వీస్లో ఉన్న ప్రైస్ అప్డేట్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ ఉన్న ప్రైస్కి ఇంకో 100 యాడ్ చేస్తున్నాం. ఓకే, సర్వీస్ని అప్డేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి, ఈ సర్వీస్ డైరెక్ట్గా వచ్చి సో దీన్ని అప్డేట్ చేయాలి, కాంపోనెంట్లో ఉన్నదాన్ని అప్డేట్ చేయాలి. ఓకే, నేను రాసింది అర్థమైందా, క్లియర్ ఉందా? ఇంకొకసారి చూపండి ఇక్కడ. నేను సర్వీస్లో ఒక వేరియబుల్ పెట్టా. యా, ఆ సర్వీస్లో ఉన్న వేరియబుల్ డేటాని కాంపోనెంట్ వేరియబుల్కి అసైన్ చేశా. అవును. దాన్ని హెచ్టిఎంఎల్లో ప్రింట్ చేశా. ఓకే, హెచ్టిఎంఎల్లో ప్రింట్ చేశా. ఓకే ఓకే, సో సర్వీస్లో ఒక వేరియబుల్ ఉంది, ఆ సర్వీస్లో డేటాని నేను కాంపోనెంట్లో వేరియబుల్లోకి తీసుకున్నా, దీన్ని ప్రింట్ చేశా అంతే. ఓకే ఓకే, సర్వీస్లో ఒక వేరియబుల్ పెట్టి దానిలో 100 అని పెట్టాను. సో దాన్ని ఇక్కడ కాంపోనెంట్లో వేరియబుల్లోకి తీసుకున్నా ఆ డేటాని. ఇంతకుముందు మనం ప్రొడక్ట్స్ డేటా ఎలా అయితే తీసుకున్నామో, ఓకే, సేమ్ సర్వీస్లో ప్రొడక్ట్స్ అనే డేటా ఉంది, దాన్ని కాంపోనెంట్లోకి తీసుకున్నాం కదా. యా ఓకే ఇక్కడ కూడా అంతే, దీనిలో సర్వీస్లో ఒక వేరియబుల్ పెట్టాను, ఆ వేరియబుల్లో 100 అనే వాల్యూ ఉంది, దాన్ని కాంపోనెంట్లోకి తీసుకున్నాను, కాంపోనెంట్లో ప్రింట్ చేశాను నేను ఇక్కడ హెచ్టిఎంఎల్లో. ఓకే, నెక్స్ట్ నేను హెచ్టిఎంఎల్లో ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు అప్డేట్ ప్రైస్ అనే మెథడ్ కాల్ చేస్తున్నాం. ఆ మెథడ్లో నేను సర్వీస్లో ఉన్నటువంటి వేరియబుల్ని అప్డేట్ చేస్తున్నా. ఓకే, సో ఆల్రెడీ ఉన్న వాల్యూకి ఇంకో 100 యాడ్ చేసి అప్డేట్ చేస్తున్నా. ఓకే ఓకే, ఆ 2 స్టెప్స్ చేసాం, ఇంకేం చేయలేదు. ఓకే, సర్వీస్లో ఉన్న డేటా తీసుకొని లోకల్ వేరియబుల్లో పెట్టుకొని నేను ప్రింట్ చేశా హెచ్టిఎంఎల్, అది పాయింట్ 1. నెక్స్ట్ హెచ్టిఎంఎల్లో బటన్ క్లిక్ చేసినప్పుడు సర్వీస్ డేటా అప్డేట్ చేశా. ఓకే 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 ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వెళ్ళేసి మనకి ఇక్కడ 100 ఉంది, ఇది ఇక్కడ స్టూడెంట్ కాంపోనెంట్ నుంచి వస్తుందా, స్టూడెంట్ కాంపోనెంట్కి వెళ్ళి అది కూడా కమెంట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు 100 ఉంది. సో ఇప్పుడు నేను అప్డేట్ చేసా కదా, ఇప్పుడు సర్వీస్లో డేటా అప్డేట్ అయిందా? సర్వీస్లో డేటా అప్డేట్ అయిందా లేదా అనేది మనకు తెలియదు. ఓకే, దాన్ని కన్సోల్ లాగ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ డేటాని అప్డేట్ చేస్తున్నాం కదా ఇక్కడ, సో దీన్ని కన్సోల్లోకి లాగ్ చేసి చూద్దాం. కన్సోల్ లాగ్. ఓకే, సో ఇప్పుడు చూడండి,
సో ఇప్పుడు నేను సర్వీస్లో ఉన్న డేటా అప్డేట్ చేశాను. అప్డేట్ చేసిన డేటాని నేను లాగ్ చేస్తున్నా, జస్ట్ బ్రౌజర్ విండోకి లాగ్ చేస్తున్నా సో దట్ మనకు కనిపిస్తుందని. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనము ఇన్స్పెక్ట్ ఓపెన్ చేద్దాం, కన్సోల్లోకి వెళ్దాం. ఓకే, ఇది తీసేద్దాం. ఇప్పుడు నేను అప్డేట్ అని కొడుతున్నా. ఓకే, సో ఇక్కడ సర్వీస్లో డేటా అప్డేట్ అయింది. మళ్ళీ క్లిక్ చేస్తున్నా. ఓకే, మనం ఉన్న వాల్యూకి 100 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. ఎస్. ఓకే, సో ఇప్పుడు మనకి కావాలి అంటే సోర్సెస్లోకి వెళ్ళేసి మన సర్వీస్ ఎక్కడుంది, ప్రొడక్ట్. సరే కంట్రోల్ P అని కొట్టి ప్రోడక్ట్ సర్వీస్. సో ఇక్కడ ఉంది మనకి, ఇక్కడ ప్రతిసారి ఆ డేటా మాడిఫై అవుతుందా లేదా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఇది కాల్ చేయట్లేదుగా, బ్రేక్ పాయింట్ వస్తుందా రాదు, ఎందుకంటే ఇది వేరియబుల్ డెఫినేషన్ కదా. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ దీనిలోకి వెళ్దాం, product.tsలో మనం ఎక్కడ అప్డేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇట్లా క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి అప్డేటెడ్ వాల్యూ 1500 ఉంది. ఓకే, సో నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే 1600 అవుతుంది. సో ఈ వాల్యూ అప్డేట్ అవుతుంది కానీ మన కాంపోనెంట్కి తెలుస్తుందా? తెలియట్లా. అంటే ఇక్కడ ఇదే ఉంటుంది, 100 కనిపిస్తుంది. ఓకే, సో ఇలాంటి సినారియోస్ హ్యాండిల్ చేయడానికి మనకి ఇది కాంపోనెంట్ ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు, సర్వీస్లో వాల్యూ మాడిఫై అయితే కాంపోనెంట్కి తెలియట్లేదు అనమాట, కాంపోనెంట్కి నోటిఫికేషన్ రావట్లేదు. ఓకే ఓకే ఓకే, సో దీన్ని మనం సిగ్నల్స్ యూజ్ చేసి రిజాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే, సో అంటే ఇప్పుడు మళ్ళీ రీఅసైన్ చేసుకుంటే కూడా అవుతుంది అనుకుంటా. రీఅసైన్ చేస్తే ఇప్పుడు నువ్వు ఒక వేరియబుల్ కాబట్టి నువ్వు రీఅసైన్ చేస్తావు. అదే రేపు పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ అందులో 100 ప్రాపర్టీస్ అట్లా ఉన్నప్పుడు 100 లైన్స్ రాసుకుంటా కూర్చోలేవు కదా ప్రతిదానికి. యా. ఓకే, సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి అంటే, సో మనకి నోటిఫై అవుతుంది అనమాట. మనం డైనమిక్గా ఇప్పుడు హ్యూజ్ అప్లికేషన్స్ హ్యాండిల్ చేసేటప్పుడు ఇట్లా మనకి ప్రతిదానికి ఇట్లా కోడ్ రాసుకుంటా వెళ్తే సో అన్నీ హ్యాండిల్ చేయొచ్చు మనం. కానీ ఇప్పుడు మనకి ఇంతకుముందు 10 years బ్యాక్ 20 years బ్యాక్ సి లాంగ్వేజ్లో మనం అన్ని ప్రోగ్రామింగ్ చేయొచ్చు. కాకపోతే ఒక చిన్న ప్రోగ్రామ్ రాయడానికి 100 days పడితే, సో ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది, 100 days కాస్త 10 daysలో రాయగలుగుతున్నాం. ఇప్పుడు ఏంటి అంటే లైబ్రరీస్ వచ్చేసినాయి, కొత్త కొత్త ఫీచర్స్ ఇంక్లూడ్ చేశారు. సో అవి యూజ్ చేసుకొని మనం ఆ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, ఫాస్ట్గా సాల్వ్ చేయడం ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని కూడా మనకి, సో దీన్ని వర్కౌట్ చేయలేమా అంటే చేయొచ్చు స్ట్రైట్ అవే. ఇప్పుడు చైతన్య చెప్పినట్టు సో ఈ లైన్ని సో ఇక్కడ అప్డేట్ చేసాం కదా, అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ అసైన్ చేసుకుంటే మన యూఐ అప్డేట్ అయిపోద్ది. ఓకే, సో ఆ లైన్ కూడా పెట్టకుండా మనం సిగ్నల్స్తో అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, బెటర్ వేస్, అంతే బెటర్ వేస్ ఆల్వేస్. సో ఇప్పుడు మనం దీన్ని, ఇది నార్మల్ ప్రైస్ కాకుండా సిగ్నల్ ప్రైస్ తీసుకుందాం. సిగ్నల్ ప్రైస్ని ఆల్వేస్ మనం పెరాన్సిస్ పెట్టి రీడ్ చేయాలనుకున్నాం కదా ఇట్లా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాల, ఆ వేరియబుల్ ప్లేస్లో, నార్మల్ వేరియబుల్ ప్లేస్లో సిగ్నల్ వేరియబుల్ పెట్టాను. ఓకే, సో ఇప్పుడు మనం అప్డేట్ చేయాల్సిన దగ్గర కూడా సిగ్నల్ వేరియబుల్లే అప్డేట్ చేయాలి, ఎందుకంటే వేరియబుల్స్ వేరు కదా. సో ఇప్పుడు ఇది నార్మల్ వేరియబుల్ అప్డేట్ చేస్తున్నాం, సిగ్నల్ వేరియబుల్ అప్డేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ కూడా ఇక్కడ కాల్ చేస్తున్నాం. సో దీనికి అప్డేట్ చేయడం మాత్రం మనం ఆల్రెడీ చూసాం. సో సెట్ అనేదేమో ఫ్రెష్ వాల్యూ ఇవ్వడానికి, అప్డేట్ అనేదేమో వాల్యూ అప్డేట్ చేయడానికి. మనం ఒకటే వాల్యూ ఇస్తున్నాం కాబట్టి సెట్ అని యూజ్ చేసుకుందాం. ఓకే, నార్మల్ ప్రైస్ ఏమంటుంది ఇది, ఇది నార్మల్ ప్రైస్ కాదు, సిగ్నల్ ప్రైస్ కదా. ఓకే, ఇది కూడా సిగ్నల్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ సిగ్నల్ ప్రైస్కి ఏదన్నా వాల్యూ సెట్ చేయాలి అంటేనేమో సెట్ వాడతాం, ఉన్న వాల్యూని అప్డేట్ చేయాలంటే అప్డేట్ వాడతాం. ఓకే, సో ఈ రెండు మెథడ్స్. మామూలు వేరియబుల్ని అయితే ఈక్వల్ టు అని అప్డేట్ చేసేయచ్చు, సిగ్నల్ వాల్యూ కాబట్టి మనం ఇలా అప్డేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం.
సో ఇప్పుడు నేను అడిషనల్ ఇంతకు ముందు రాసిన సేమ్ కోడింగే సిగ్నల్తో రాసాను ఇప్పుడు. సో ఇప్పుడు చూస్తే మనం వాల్యూ అప్డేట్ చేస్తే ఇక్కడ అప్డేట్ అవ్వాలి. ఇది అవ్వట్లేదు ఎందుకు? సిగ్నల్ ప్రైస్ సెట్ అయ్యి తర్వాత అప్డేట్ అవుతుందా చూద్దాం. దీన్ని కింద నార్మల్ లాగ్ లో కన్సోల్ లో అది పెట్టాను. ఇది ఇక్కడ 100 దీనిలో అక్కడ కింద మారుతుంది. ఇది సిగ్నల్ ప్రైస్ పెట్టాలి కదా. సరే ఇప్పుడు మనం బ్రేక్ పాయింట్ తీసేసి కన్సోల్కి వెళ్దాం. వాల్యూ అప్డేట్ అవుతుంది, స్టిల్ మనకి యూఐ అప్డేట్ అవ్వట్లా. ఓకే, సో ఇప్పుడు మనం రిమైనింగ్ ఉన్నాయి కదా, సో వాటిల్లో మనం ఎఫెక్ట్ కానీ కంప్యూటెడ్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళేసి మనం ఇక్కడ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎప్పుడైతే మనకి ఈ సిగ్నల్ వాల్యూస్ అప్డేట్ అవుతాయో సో అప్పుడు మనకి నోటిఫై అవ్వాలి అంటే మనం ఈ ఎఫెక్ట్ యూజ్ చేయాలి. సో ఈ ప్రొడక్ట్ వాల్యూ చేంజ్ అయినప్పుడు మనకి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనం దీన్ని ఇక్కడ పెట్టేసుకుందాం. ఓకే, సో లోడ్ అయింది. అంటే ఇప్పుడు ఇది ఎఫెక్ట్ ఏం చేస్తుంది అంటే ఈ ఎఫెక్ట్లో మనం ఏదన్నా సిగ్నల్ యూజ్ చేసాము అంటే ఆ సిగ్నల్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది. సో ఈ సిగ్నల్ మనం ఒకటే రాసాం కదా, సో ఇప్పుడు సపోజ్ ప్రోడక్ట్ ప్రైస్ లేకపోతే ఇంకొకటి ప్రోడక్ట్ నేము లేకపోతే ఆర్డర్ ప్లేస్డ్ అని. సో ఆర్డర్ ప్లేస్ అయినప్పుడు మనకి ఈమెయిల్ నోటిఫికేషన్ వెళ్ళాలనుకో, అప్పుడు ఆర్డర్ దాన్ని మనం ఈ సిగ్నల్ యూజ్ చేసి క్రియేట్ చేసుకుంటే మనకి ఇక్కడ నోటిఫై అవుతుంది. సో అప్పుడు ఏంటి మనకి ఈమెయిల్ సెండ్ చేయడానికి ఎప్పుడు ఈమెయిల్ సెండ్ చేయాలనేది మనకి ఇక్కడ నోటిఫై అవుతుంది. సో మనం ఆ ఆపరేషన్ ఇక్కడ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఇదే సేమ్ కంప్యూటెడ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో కంప్యూటెడ్ సిగ్నల్ వచ్చేసి మనం ఇక్కడ లోకల్లో కంప్యూటెడ్ సిగ్నల్ పెట్టుకుందాం. సో ఇక్కడ టోటల్ ప్రైస్ ఈక్వల్ టు కంప్యూటెడ్ అని చెప్పేసి దిస్ డాట్ ప్రైస్ కాదు, సిగ్నల్ ప్రైస్ ఇంటూ సిగ్నల్ ప్రైస్ ఇంటూ సిగ్నల్ క్వాంటిటీ. సో ఇప్పుడు ఈ టోటల్ ప్రైస్ మనకి మనం ఇవన్నీ తీసేసి టోటల్ ప్రైస్ అప్డేట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది కూడా పెట్టట్లే నేను. సో ఇప్పుడు జస్ట్ మనం కంప్యూటెడ్ యూజ్ చేస్తున్నాము. కంప్యూటెడ్ యూజ్ చేసినప్పుడు సో ఇక్కడ టోటల్ ప్రైస్ని డిస్ప్లే చేస్తున్నాము. ఈ టోటల్ ప్రైస్ అనేది సిగ్నల్ కాబట్టి దీన్ని ఇలా కాల్ చేయాలి. ఓకే, సో ఇది ఇప్పుడు మనం ఏం చేసాము, కంప్యూటెడ్ సిగ్నల్ వాడాము. ఈ కంప్యూటెడ్ సిగ్నల్లో ఎన్ని సిగ్నల్స్ డిపెండెంట్ ఉన్నాయి? సో 1, 2 సిగ్నల్స్ డిపెండెంట్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది మాడిఫై అయినా కానీ ఇది రీకాల్కులేట్ చేసి టోటల్ ప్రైస్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు వెళ్ళేసి ఇది ఆల్రెడీ క్యాల్కులేట్ చేసింది 100 × 100. మనకి సర్వీస్లో ఏం పెట్టాము, సో ఇది 100 పెట్టాము. సో నెక్స్ట్ ఇది కూడా 100 పెట్టాము. రెండు 100 పెట్టాం కాబట్టి 100 × 100 చేసింది. ఇప్పుడు 200 × 100 అవుతుంది కదా మనం బటన్ క్లిక్ చేస్తే. ఓకే, సో మనం బటన్ క్లిక్ చేసేటప్పుడు మనం ప్రైస్ అనేది అప్డేట్ చేస్తున్నాము. సో ఇది రీకాల్కులేట్ చేసి అప్డేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇది లేకుండా జస్ట్ నార్మల్గా అయితే ఎలా చేస్తాం,
టోటల్ ప్రైస్ అనేది ఒకటి పెట్టుకొని ఈ టోటల్ ప్రైస్ని ఇక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడు క్యాలిక్యులేట్ టోటల్ ప్రైస్ అని ఒకటి పెట్టేసుకొని సో మనం దీనిలో నార్మల్ ప్రైస్ ఇంటూ నార్మల్ క్వాంటిటీ. సో ఇలా ఒక మెథడ్ పెట్టుకొని ఆ మెథడ్లో మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది సో ప్రతిసారి. సో సపోజ్ నెక్స్ట్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఉన్నా కానీ కంట్రీ వైజ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఇట్లా మనం అడిషనల్ లాజిక్స్ ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ లాజిక్స్ అన్నీ మనం సిగ్నల్స్లో కూడా వాడతాము. కాకపోతే ఈ నోటిఫికేషన్ అంటే ఏదన్నా వాల్యూ ఇప్పుడు మనం స్ట్రైట్ ఫార్వర్డ్ కేసు యూజ్ చేస్తున్నాం. ఏది ఒక సర్వీస్ ఉంది, ఒక ప్రోడక్ట్ ఉంది. ఓకే, మనం ఇక్కడ ఒక ఎక్స్ట్రా లైన్ ఆఫ్ కోడ్ రాసినా కానీ ఇప్పుడు ఇదే సేమ్ లాజిక్ మనకి సో 10 డిఫరెంట్ కాంపోనెంట్స్లో రాయాల్సి వచ్చేసరికి మనకి ఆ నోటిఫికేషన్ రిలేటెడ్ కోడ్ హ్యాండిల్ చేయడానికి మనం ఒక ఆ కోడ్ రాయడానికి ఇప్పుడు మనకు ఒక లైన్ ఉంది కాబట్టి ఒక లైన్, 10 కాంపోనెంట్స్లో అయితే 10 లైన్స్ రాయాలి. అట్లా కాకుండా మనం ఈ వేరియబుల్ ఎలాగో క్రియేట్ చేస్తున్నాం కదా, సో ఆ వేరియబుల్ నార్మల్గా క్రియేట్ చేసే బదులు సిగ్నల్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం అనుకో అవి నోటిఫై చేస్తాయి అన్నమాట. సో ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే సో నార్మల్గా మనం అబ్జర్వబుల్స్ యూజ్ చేస్తే సో ఈ కాంపోనెంట్ నుంచి మనం వేరే కాంపోనెంట్కి నావిగేట్ అయినప్పుడు రౌటింగ్ త్రూ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళినప్పుడు అబ్జర్వబుల్స్ ఏంటి అంటే మనం వాటిని మాన్యువల్గా క్లీన్ చేయాలి, లేదంటే మెమరీలో అలా ఉండిపోతాయి, మెమరీ లీక్స్ వచ్చేసి అప్లికేషన్ స్లో అవుతుంది. సో ఈ సిగ్నల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే సో ఈ సిగ్నల్స్ ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ ప్రొడక్ట్ పేజ్ నుంచి వేరే షాపింగ్ కార్ట్కో లేకపోతే క్యాటలాగ్ దానికో వెళ్ళామనుకో అప్పుడు ఈ ప్రోడక్ట్ కాంపోనెంట్ మెమరీ నుంచి అన్లోడ్ అవుతుంది అని డిస్కస్ చేసుకున్నాం కదా ఇంతకుముందు. సో ఆ కాంపోనెంట్ అన్లోడ్ అయినప్పుడు ఈ సిగ్నల్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి మెమరీ నుంచి. ఓకే, సో ఈ సేమ్ కాన్సెప్ట్ అనేది మనం అబ్జర్వబుల్స్ యూజ్ చేసి చేయొచ్చు, కానీ అబ్జర్వబుల్స్ని మనం మాన్యువల్గా డిస్ట్రాయ్ చేయాలి. ఓకే 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 ఇప్పుడు మనం ఏం చేయలేదు ఇక్కడ వేరియబుల్ మనం 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మనం క్రియేట్ చేసేటప్పుడు నార్మల్ వాల్యూ ఇచ్చే బదులు సిగ్నల్ ఆఫ్ అని ఆ వాల్యూ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మనం వాల్యూ ఇచ్చాం కదా, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ సో ఆబ్జెక్ట్ ఆఫ్ నేమ్ కోలన్ ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఈ డేటా మాడిఫై అయినా కానీ మనకు నోటిఫై అవుతుంది. ఓకే, ఈ లోపల మనం ఏ డేటా అయినా ఇవ్వచ్చు. సో నార్మల్గా ఏంటి ఇక్కడ డేటా ఇస్తాం కదా, డేటా అక్కడ డైరెక్ట్గా ఇచ్చే బదులు సిగ్నల్ ఆఫ్ అంటే ఈ సిగ్నల్ మీకు యాంగులర్ లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, లేదంటే పనిచేయదు. సో ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా నేమ్ వచ్చేసి వెంకట్ బదులు వేరే చైతన్యాన్ని మాడిఫై చేసామనుకో నోటిఫై అవుతుంది అక్కడ. సో అక్కడ మనం నోటిఫై అయినప్పుడు అక్కడ మన పర్పస్ ఏంటి అంటే సో నార్మల్గా 2-వే బైండింగ్ ఏంటి, సో ఇక్కడ వేరియబుల్ అప్డేట్ అయితే HTMLలో అప్డేట్ అవుతుంది, అదేంటి జస్ట్ 2-వే బైండింగ్. సో ఇక్కడ మన పర్పస్ ఏంటి అంటే సో సమ్ డేటా ఇక్కడ డేటా మ్యానిపులేషన్ కోసం సో ఈ వేరియబుల్ అప్డేట్ అయింది అని చెప్పుకుంటే ఇక్కడ మనం దాన్ని డిపెండెంట్ బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్లన్నీ యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు API నుంచి డేటా తెచ్చుకుంటున్నాము, API నుంచి డేటా తెచ్చుకునేటప్పుడు ఆ API సో మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే APIని కాల్ చేస్తే కొన్ని APIs 1 సెకండ్లో ఎగ్జిక్యూట్ అవుతాయి, కొన్ని ఏమో 10 సెకండ్స్ పడతాయి, కొన్ని ఏమో 15 సెకండ్స్ పడతాయి, కొన్ని 1 మినిట్ కూడా పడతాయి. సో అట్లా ఎంత టైంలో కంప్లీట్ అవుతుందో ఆ కాల్ తెలియనప్పుడు మనకి కంపల్సరీగా నోటిఫై అవ్వాలి కదా UIలో. సో ఇక్కడ నోటిఫై అయితే మనం ఓకే నోటిఫై అయింది అంటే డేటా రెడీగా ఉంది, అప్పుడు ఆ డేటాని దాని మీద ఏమన్నా చిన్న లాజిక్ అప్లై చేసేసి ప్రజెంటేషన్ లాగా ప్రిపేర్ చేసుకొని అప్పుడు మన UIకి ఇస్తే అప్పుడు అది ప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇట్లా మనకి రియల్ టైమ్ సినారియోస్లో ఇవి బాగా యూజ్ అవుతాయి. ఓకే, సో రీసెంట్గా మా ప్రాజెక్ట్లో కూడా మేము ఇప్పటి వరకు ఏం చేసేవాళ్ళం అంటే వీటిని ఈ సిగ్నల్స్ లేవు కదా మనకి యాంగులర్లో, సో అబ్జర్వబుల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది RxJS లైబ్రరీ. సో దీంట్లో సో సబ్జెక్ట్స్ బిహేవియరల్ సబ్జెక్టు సో ఇట్లా ఇవన్నీ ఉండేవి. సో ప్రామిస్ వీటిని యూజ్ చేసాం.
సో వీటిని యూజ్ చేసి చేసినప్పుడు మాకు ఫస్ట్ ఇష్యూ ఏమొచ్చింది, సో కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి మూవ్ అయినప్పుడు సో ఇవి ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అవ్వట్లా. సో డిస్ట్రాయ్ అవ్వకపోయేసరికి ఇది మేము ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో మాకేమవుతుందంటే ఇది హెవీ యూసేజ్ ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఒక కాంపోనెంట్ ఒక 10 సార్లు అంటే ఇప్పుడు 1 మినిట్లోనే ఆ కాంపోనెంట్కి వచ్చి మళ్ళీ వేరే కాంపోనెంట్కి వెళ్ళే ఫ్రీక్వెంట్ యూజ్ కేస్ అలా ఉంటుంది అనమాట. అప్పుడు ఆ పేజ్కి 100 సార్లు వచ్చి మళ్ళీ అటు వెళ్తే 100 అబ్జర్వబుల్స్ క్రియేట్ అయ్యి సబ్స్క్రైబుల్ క్రియేట్ అవుతాయి అనమాట. సో అట్లా మనం 200 టైమ్స్ ఉంటే 200 టైమ్స్ అంటే ప్రతి ఎగ్జిక్యూషన్ డబల్ అవుతుంది ఒక్కొక్కసారి మనం విజిట్ చేసే కొంది. సో ఇది వచ్చేసి మేము మళ్ళీ మాన్యువల్గా డిస్ట్రాయ్ చేసి ఇది అడిషనల్ లాజిక్ అంతా పెట్టాల్సి వచ్చింది. ఓకే, సో దీన్ని రీసెంట్గా ఈ సిగ్నల్స్ యూజ్ చేసి కొంత ఇంప్లిమెంట్ చేసాము. మళ్ళీ ఇంకా వేరే చోట్ల కూడా యూజ్ చేయొచ్చు, అది మేము యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి RxJS అని ఒక లైబ్రరీ ఉంది, ఇది మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా. సో ఈ RxJS లైబ్రరీ అనేది ఏంటి అంటే ఇది మన యాంగులర్కి సంబంధించింది, యాంగులర్ డెడికేటెడ్ ఏం కాదు. సో ఈ లైబ్రరీని మనము యాంగులర్లో అయినా, రియాక్ట్లో అయినా, లేకపోతే జావాస్క్రిప్ట్లో అయినా ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇది ఒక లైబ్రరీ, RxJS లైబ్రరీ. సో దాన్ని యూజ్ చేసి మనం ఇట్లా ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, ఏపీఐ ఎప్పుడు ఎగ్జిక్యూషన్ అయిపోద్దో తెలియదు కదా, అంటే డైనమిక్ టైమింగ్ ఉన్న కాల్స్ని మనం ఇట్లా సబ్జెక్ట్ అని, అబ్జర్వబుల్స్ అని వీటిని యూజ్ చేసి మనం వీటికి సబ్స్క్రైబ్ చేసుకుంటాం అన్నమాట. పబ్లిష్ సబ్స్క్రైబ్ మోడల్స్ ఇవి. డేటా పబ్లిష్ అయితే మనకి వెంటనే సబ్స్క్రైబ్ కాల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం చేసిన సిగ్నల్స్ కూడా సేమ్ బిహేవియరే. సో ఇక్కడ మనం ఒక సిగ్నల్ క్రియేట్ చేసాము. సో సిగ్నల్కి మనం ఏం చేసాము, ఇక్కడ ఇనిషియల్ వాల్యూ పబ్లిష్ చేసాం. ఓకే, ఇనిషియల్ వాల్యూ పబ్లిష్ చేస్తే సో ఇది మనకి ఇండైరెక్ట్గా ఇక్కడ ఏంటి, ఇక్కడ కంప్యూటెడ్లో సో ఈ కంప్యూటెడ్ అనేది వీటికి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నది అన్నట్లు. అంటే వీటిల్లో ఏ వాల్యూ మోడిఫై అయినా కానీ సో దీనికి నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఇదేంటి, దీని లోపల ఉన్న ఈ మెథడ్ని సో రీక్యాల్కులేట్ చేస్తుంది అనమాట. సో రీక్యాల్కులేట్ చేసి సో ఆ వాల్యూని దీనికి ఇస్తుంది. సో ఇట్లా పబ్లిష్ అండ్ సబ్స్క్రైబ్ మోడల్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సెట్ చేసిన వాల్యూ అప్డేట్ చేసినా అది కొత్త వాల్యూని పబ్లిష్ చేస్తున్నట్టు. సో అప్పుడు ఎవరైతే దీన్ని డిపెండెంట్ ఉన్నారో వాళ్ళందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది. అప్పుడు అవి రీఎగ్జిక్యూట్ అవుతాయి. రీఎగ్జిక్యూట్ అంటే ఈ బ్లాక్లో మనం ఏ లాజిక్ రాసామో ఆ లాజిక్ రీఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఎఫెక్ట్స్ కంప్యూటర్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటండి? సో ఈ ఎఫెక్ట్స్ ఏంటి అంటే, ఈ ఎఫెక్ట్లో మనకి ఇది ఏంటంటే కంప్యూటెడ్ మనకి దీంట్లో కాంపోనెంట్ కాంటెక్స్ట్లో వాడాలి అని చెప్పారు. సో ఈ ఎఫెక్ట్స్ వచ్చేసి మనం త్రూ అవుట్ ద అప్లికేషన్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో దీంట్లో ఏంటంటే మల్టిపుల్ డిపెండెన్సీస్ యూజ్ చేసి మనకి ఇక్కడ ఏవైతే డిపెండెంట్ ఉన్నాయో అవి కాల్ అవుతాయి అని. కాకపోతే సిమిలరే అనిపిస్తుంది, మనం ఇప్పుడు యూజ్ చేసిన ఎగ్జాంపుల్స్లో నాకైతే సిమిలరే అనిపించింది. కాకపోతే ఇంకా మనం డీప్ శాంపుల్స్ చేయాల్సి ఉంటుంది దీని మెయిన్ డిఫరెన్స్ తెలియడానికి. ఎందుకంటే ఇక్కడ కూడా మనం ఈ లాజిక్ రాసాము, ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ కూడా సేమ్ లాజిక్ రాసినా అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో అది నాకైతే మేమైతే కంప్యూటెడ్ వాడాము. సో కంప్యూటెడ్ వర్క్ అయింది. సో ఎఫెక్ట్ పెట్టినా కానీ సేమ్ ఇదే వర్క్ అవుతుంది. నాకు తెలిసి ఇక్కడ నాకు తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఇక్కడ కంప్యూటర్లో మనం ఏదైతే ఇక్కడ డేటాని కంప్యూట్ చేసి రిటర్న్ చేస్తున్నామో అది మనకి డేటాని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఈ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేసి వదిలేస్తుంది అనమాట. సో లోపల ఉన్న డేటాని ఎగ్జిక్యూట్ చేసి వదిలేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్, ఈ ఎఫెక్ట్స్ అంటే ఇంతకుముందు మనం స్లైడ్లో చూసినట్లు సో లాగింగ్ అంటే ఫైర్ అండ్ ఫర్గాట్ కేసెస్ ఉంటాయి చూసారా, లాగ్ చేయడానికి మనం మళ్ళీ దాని నుంచి రిటర్న్ వాల్యూ ఎక్స్పెక్ట్ చేయం కదా. సో లాగింగ్ అంటే డేటా అప్లికేషన్ ఇన్సైట్స్ కానీ డేటాబేసెస్ కానీ లాగింగ్ చేసేటప్పుడు సో ఇది నాకు తెలిసి లాగ్ చేసి లాజిక్ ఇక్కడ రాసేసి వదిలేస్తే సో ఈ వాల్యూ అప్డేట్ అయినప్పుడల్లా మనకి ఒక లాగ్ ఎంట్రీ పడుతూ ఉంటుంది. కానీ ఈ మెథడ్ నుంచి మనం ఏం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయము, కానీ కంప్యూటర్లో మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, సో అదొక మెయిన్ డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు. సో ఇంకా నేను దీని డాక్యుమెంటేషన్ గోత్రూ అవుతా, ఇంకా ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా అని. నాకైతే ఆ ఒక్క డిఫరెన్స్ కనిపిస్తుంది, ఎందుకంటే సో రెండు నోటిఫై అవుతున్నాయి, రెండు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, దీనిలో ఇట్లా ఒక వేరియబుల్ పెట్టేసుకొని దానికి ఇక్కడ క్యాలిక్యులేటెడ్ లాజిక్ తర్వాత వచ్చిన వాల్యూ దీనికి అప్డేట్ చేయొచ్చు.
సో ఇది మన ఎఫర్ట్ అన్నమాట. కానీ ఇది ఏం చేస్తుందంటే దీనిలో లాజిక్ రాసేస్తే అది క్యాలిక్యులేటెడ్ వాల్యూ మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. రేయ్ దసరా హాలిడేస్ ఇచ్చారు, గోల గోల చేస్తున్నారు. ఓకే, సో ఈ Yeah. క్యాలిక్యులేటెడ్ ప్రైస్ అరే సైలెంట్ గుంటూ కాసేపు వస్తున్నా. ఓకే, సో ఇవైతే ప్రాక్టీస్ చేయండి. సో ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే, ఓకే సో ఈ ఎఫెక్ట్స్ వచ్చేసి మాత్రం వీటిని సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. సో సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి ఫైర్ అండ్ ఫర్గాట్ కేసెస్ అన్ని ఇందులో రాయొచ్చు. సో నెక్స్ట్ మనకి ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్ ఇవి ఉండేవన్నీ దీనిలో రాయొచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ చూస్తే మనం కలెక్ట్ చేసిన డేటాలో కూడా ఇక్కడ చూస్తే సో క్రియేటెడ్ యూజింగ్ ఎఫెక్ట్ ఫంక్షన్. సో దీస్ ఆర్ ఫంక్షన్స్ దట్ ఆటోమేటికలీ రీరన్ whenever the signals they depend on change. Okay, effects are used to perform side effects, so such as logging, DOM manipulation outside of templates or interacting with external APIs. అంటే సో ఇక్కడ మనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి ఇక్కడ నాకు కనిపిస్తుంది ఏంటి అంటే సో కంప్యూటెడ్ సిగ్నల్స్ ఎఫెక్ట్స్ ఈ రెండిట్లో ఏది వాడినా కానీ మనకి నోటిఫై అవుతాయి. సో నోటిఫై అయినప్పుడు మనకి ఎఫెక్ట్స్ ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ లాగా. సో ఇప్పుడు మీరు అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు ఆ అప్లికేషన్లో సో మీరు ఒక యూజర్ని క్రియేట్ చేశారనుకో, కొత్త యూజర్ని. సో ఆ యూజర్ని క్రియేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ కంప్యూటెడ్ అవసరమా, ఎఫెక్ట్ అవసరమా, సైడ్ ఎఫెక్ట్ అవసరం. ఎందుకు అంటే మనం యూజర్ని క్రియేట్ చేసినప్పుడు న్యూ యూజర్ క్రియేటెడ్ అనో యువర్ అకౌంట్ క్రియేటెడ్ అనో ఈమెయిల్ పంపించాలి. ఓకే, సో ఈమెయిల్ పంపించడం అనేది మెయిన్ ఫంక్షనాలిటీ కాదు. ఓకే, దాన్ని జస్ట్ మనం ఒక ఈమెయిల్ సెండింగ్ ఫంక్షనాలిటీని ఫైర్ చేసి సో వదిలేయాలి. సో ఇది సైడ్ ఎఫెక్ట్ కిందకి వస్తుంది. ఈ సైడ్ ఎఫెక్ట్ అన్నప్పుడు మనం ఈ ఎఫెక్ట్స్ వాడతాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ సెట్ అయినట్టుంది దీనికి. నెక్స్ట్ ఇంకా మనకి ప్రొడక్షన్ కేసెస్లో ఇప్పుడు ఫ్రీక్వెంట్ ఇప్పుడు స్విగ్గీ డెలివరీయే తీసుకుందాం. స్విగ్గీ తీసుకుంటే స్విగ్గీ డెలివరీ సో ఎక్కడ ఆర్డర్ పిక్ అయిందా లేదా. ఓకే, సో వీటన్నిటికీ మనకి నోటిఫికేషన్స్ కావాలి. సో ఆర్డర్ రెడీ అయినప్పుడు, ఆర్డర్ పిక్ అయినప్పుడు, నెక్స్ట్ సో డెలివరీ బాయ్ మన లొకేషన్ దగ్గరకు వచ్చినప్పుడు సో మనకి నోటిఫికేషన్స్. సో ఇవన్నీ ఫైర్ అండ్ ఫర్గాట్. లేకపోతే ఈ ఎంటైర్ ఆర్డర్ ట్రాక్ మొత్తం లాగ్స్లో పడాలి అనుకోండి. సో ఈ లాగింగ్ చేయడానికి వీటన్నిటికీ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ చేసి మనం దాన్ని అంటే అప్లికేషన్లో యూజ్ చేసే బిజినెస్ లాజిక్ కోసం మనం కంప్యూటెడ్ సిగ్నల్స్ వాడచ్చు. సో నెక్స్ట్ ఈ ఫైర్ అండ్ ఫర్గాట్ కేసెస్ కోసం మనం ఈ ఎఫెక్ట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ వేరియబుల్ డిలీట్ చేసాం కదా, ఎర్రర్ వచ్చింది. ఓకే, ఓకే, స్టిల్ కన్ఫ్యూజన్ ఉందా వీటిల్లో? ఉంటే మనం రియల్ టైం శాంపిల్స్ 2-3 చేద్దాం, అప్పుడు క్లియర్ అవుతుంది. ఇక మేము ఈ ప్రాక్టీస్ చేస్తే ఒకసారి అర్థమైందా? చైతన్య మీకు యా ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక పని చేద్దాం మనం. సో ఈ సిగ్నల్స్ మీకు అర్థం అవ్వాలి అంటే సో ఇప్పుడు ఏంటంటే నాకు ఆల్రెడీ నేను దీంట్లో వర్క్ ఏది సో ఈ అబ్జర్వబుల్స్ యూజ్ చేసి వర్క్ చేశాను కదా నేను. సో ఈ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి దీంతో కంపేర్ చేస్తే సిగ్నల్స్ ఎలా బిహేవ్ చేస్తాయో ఇవి ఏంటి అనేది నాకు అర్థమవుతుంది. సో నాకు తెలిసి Okay. మీకు కూడా వన్స్ మనం ఈ అబ్జర్వబుల్స్ డిస్కషన్ అయిపోయాక
సో అప్పుడు మళ్ళీ మనం ఉమ్. ఈ సిగ్నల్స్కి వస్తే అప్పుడు మీకు ఒక మంచి ఐడియా వస్తుందని యా అనుకుంటున్నాను నేను. యా ఓకే. ఓకే, సో ఈ అబ్జర్వబుల్స్ డిస్కస్ చేసి, సో ఈ లోపు ఈ అబ్జర్వబుల్స్కి మనకి చాలా ఇది కొంచెం సో డీప్గా డిస్కస్ చేయాలి 2-3 సెషన్స్. సో ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇవి ఎలా బిహేవ్ చేస్తాయి ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఓకే. సరే, ఈలోపు మనం కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో మాడ్యూల్స్ ఇవన్నీ క్రియేట్ చేద్దాం అయితే ప్యారలల్గా. యా ఓకే. ఓకే సరే, ఇప్పుడు మాడ్యూల్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, సో ఇప్పటి వరకు మనకి ఒకటే మాడ్యూల్ ఉంది. ఓకే, సో యాప్ మాడ్యూల్. సో ఇప్పుడు వచ్చేసి ఈ యాప్ మాడ్యూల్తో పాటు మనం మాడ్యులరైజ్డ్గా అంటే ప్రొడక్ట్స్కి ఒక మాడ్యూల్, నెక్స్ట్ ఆర్డర్స్కి ఒక మాడ్యూల్ అట్లా క్రియేట్ చేసుకుంటూ వెళ్దాము. సో ఇక్కడ వచ్చేసి ఇది షేర్డ్ మాడ్యూల్, షేర్డ్ ఫోల్డర్ కదా. అంటే ఈ మాడ్యూల్స్ అన్నిటికీ మనం రాయబోయే కోడ్ మొత్తానికి, సో ఇప్పుడు మనం కొన్ని పైప్స్ క్రియేట్ చేసాము, నెక్స్ట్ గ్రిడ్స్ క్రియేట్ చేసాము, ఇవన్నీ కామన్ కదా మిగిలిన కాంపోనెంట్స్ అన్నిటికీ. సో అందుకని ఒక షేర్డ్ మాడ్యూల్ పెడదాం. ఓకే, సో దీనిలోకి వచ్చేసరికి షేర్డ్ మాడ్యూల్. సో మాడ్యూల్ కూడా మనం CLI త్రూ జనరేట్ చేయొచ్చా. సో ng జనరేట్ మాడ్యూల్ షేర్డ్ మాడ్యూల్. ఓకే, షేడ్ లోపల ఇది మళ్ళీ ఫోల్డర్లో మాడ్యూల్ క్రియేట్ అయింది, ఇది మనం బయట పెట్టుకుందాం. ఓకే, ఈ ఫోల్డర్ డిలీట్ చేద్దాం. అయింది. ఓకే, సో నేను ఇక్కడ షేర్డ్ మాడ్యూల్ క్రియేట్ చేశాను. ఓకే, సో జస్ట్ మనం ఈ షేర్డ్ మాడ్యూల్, ఇది మళ్ళీ మాడ్యూల్ అని పెట్టండి. ఓకే, జస్ట్ షేర్డ్ డాష్ మాడ్యూల్ అని చాలు మనకి. సో ఇట్లా మనం జస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని అందులో క్లాస్ పెట్టుకున్నా సరిపోద్ది. CLI జనరేట్ చేయాలనే అవసరం ఏం లేదు. సో ఒక క్లాస్ పెట్టేసుకొని దానిపైన ng మాడ్యూల్ అని పెడితే ఇది మాడ్యూల్ అయిపోతుంది. సో ఇప్పుడు చెప్పండి, మనకి ఈ షేర్డ్ మాడ్యూల్లో ఏమేమి ఉండాలి. సో మనకి యాప్ మాడ్యూల్లో నుంచి మొత్తం మనకు అవసరం లేని తీసేద్దాం. షేర్డ్ మాడ్యూల్లో వచ్చేసి మనకి ఈ స్టార్ రేటింగ్ పైపు అన్నిటికీ షేర్ చేయాలి కదా, మనం అన్ని కాంపోనెంట్స్కి షేర్ చేయాలి. సో ఈ స్టార్ రేటింగ్ పైపు షేర్డ్ మాడ్యూల్లో ఉండాలి. కరెన్సీ పైపు ఇవన్నీ డిఫాల్ట్ పైప్స్. ఓకే, సో ఇవన్నీ మనం దీన్ని తీసుకొని వెళ్ళి ఈ మొత్తాన్ని తీసేద్దాం ఇక్కడ నుంచి. ఈ ప్రోడక్ట్ సర్వీస్ని కూడా తీసేద్దాం. సో ఇప్పుడు ప్రొవైడర్స్లో మనకి జస్ట్ కుకీ సర్వీస్ అనేది మనకి ఎంటైర్ అప్లికేషన్ వైజ్ కావాలి కాబట్టి దాన్ని ఇక్కడ ఉంచాము. సో నెక్స్ట్ ఇప్పుడు షేర్డ్ మాడ్యూల్కి వెళ్ళేసి ఇంపోర్ట్స్లో ప్రొవైడర్స్. ఓకే, సో ఇంపోర్ట్ ఆల్. సో ఇక్కడ మనం ఇక్కడ టాప్లో జస్ట్ నేను ఇంపోర్ట్ రాశాను. సో ఇంపోర్ట్స్, నెక్స్ట్ మన ఇది స్టార్ రేటింగ్ పైపు మనం రాసాం. ఓకే, సో ఇక్కడ ఈ ప్రొవైడర్స్ రాశాను నేను. సో ఇప్పుడు మనం ఈ ప్రొవైడర్స్ ఇక్కడ పెట్టాను కాబట్టి వీటిని మనం ఈ షేర్డ్ మాడ్యూల్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లాగే నెక్స్ట్ ఏం చేద్దాం, మనం మన పైప్స్ ఉన్నాయి కదా, ఈ పైప్స్లో డేటా గెటర్ పైప్ కూడా ఉంది. ఈ డేటా గెటర్ పైప్ ఎక్కడ పెట్టాము, ఇవి. సో ఈ డేటా గెటర్ పైపు, నెక్స్ట్ స్టార్ రేటింగ్ పైపు, ఇది ఈ మూడు కూడా ఇక్కడ నుంచి తీసేద్దాం. సో ఈ షేర్డ్ మాడ్యూల్లో పెడదాం ఇది డిక్లరేషన్స్లో. ఓకే, సో దీనిలోకి వెళ్ళేసి ఆల్ ఇంపోర్ట్స్. సో దీన్ని క్లీన్ చేద్దాం, దీన్ని మనం ప్యూర్ యాప్ కోసం పెడదాం. ఇప్పుడు ఈ స్టూడెంట్ కాంపోనెంట్ కూడా ఇందులో ఇవి ఆ మాడ్యూల్స్ క్రియేట్ చేసినప్పుడు అందులోకి తీసుకెళ్దాం. సో ఈ కామన్ గ్రిడ్ కూడా ఇక్కడ వద్దు. సో కామన్ గ్రిడ్ కూడా మనం షేర్డ్ మాడ్యూల్ నుంచే ఇవ్వాలి, ఎందుకంటే అది సో వీ నీడ్ టు షేర్ అక్రాస్ ది అప్లికేషన్.
కామన్ గ్రిడ్. ఓకే, నేను చేస్తుంది అర్థమైంది కదా. సో నేను జస్ట్ మన షేడ్ మాడ్యూల్ క్రియేట్ చేసి అందులో అన్నిటికీ రీయూజబుల్ కాంపోనెంట్స్ అన్ని షేడ్ మాడ్యూల్లో పెడుతున్నా. ప్రొవైడర్స్ అయితే ప్రొవైడర్స్, కాంపోనెంట్స్ అయితే డిక్లరేషన్స్. ఇప్పుడు యాప్ కాంపోనెంట్ లో ఉంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? యాప్ కాంపోనెంట్ లో ఉంటే యాప్ మాడ్యూల్ యాప్ మాడ్యూల్లో ఉంటే అది మెయిన్ బండిల్లో ఇంక్లూడ్ అయ్యి ఆ మెయిన్ బండిల్ మొత్తం మనకి ఫస్ట్ ఇనిషియల్ లోడ్లోనే లోడ్ అయిపోతుంది. ఓకే. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ మనం రూట్ యాప్ మాడ్యూల్లో పెడితే ఎంటైర్ అప్లికేషన్ అవైలబుల్ ఉంటాయి. సో మనకి ఎంటైర్ అప్లికేషన్ వీటిని యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు కదా. ఓకే. సో అప్పుడు దీనిలో పెట్టాల్సిన అవసరం లేదు. షేడ్ మాడ్యూల్లో పెట్టి మనకి ఏ మాడ్యూల్లో అయితే ఇవి కావాలో ఆ మాడ్యూల్లో మనం షేడ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటే అక్కడ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఓకే, సో ఇప్పుడు మనం ఈ షేడ్ మాడ్యూల్ క్రియేట్ చేసాము. షేడ్ మాడ్యూల్లో ఏవేవి కావాలో అవి పెట్టాము. సో ఇప్పుడు షేడ్ మాడ్యూల్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ మాడ్యూల్ పెడదాం. సో ప్రోడక్ట్ మాడ్యూల్ ప్రోడక్ట్ డాష్ మాడ్యూల్ డాట్ ఎస్. సో ఇది ప్రోడక్ట్ మాడ్యూల్. సో దీనికి మనం ఎక్స్పోర్ట్ క్లాస్ ప్రోడక్ట్ మాడ్యూల్. ఓకే, సో ప్రోడక్ట్ మాడ్యూల్ రాసాము. సో ఇది ఇప్పుడు సింపుల్ క్లాస్. దీన్ని మాడ్యూల్ చేయాలి అంటే సో @ng మాడ్యూల్, మోడల్ కాదు మాడ్యూల్. ఓకే, సో ఓకే ng మాడ్యూల్. సో ng మాడ్యూల్లో మనకి ఇంపోర్ట్స్, డిక్లరేషన్స్, నెక్స్ట్ ప్రొవైడర్స్, సో ఇవన్నీ ఇట్లా పెట్టేస్తాం. సో మనం CL లైన్ అడిగినా ఇదే జనరేట్ చేస్తుంది అది. ఓకే ఓకే, సో ఇప్పుడు ప్రోడక్ట్ మాడ్యూల్ రాసాం కదా. ఇప్పుడు ప్రోడక్ట్ మాడ్యూల్లో ఏమేమి పెట్టాలి చెప్పండి. ప్రొడక్ట్ సర్వీస్. రైట్, కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ మనకు ప్రొవైడర్స్లో ప్రొడక్ట్ సర్వీస్ రాయాలా, మనం రూట్ పెట్టాం కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయక్కర్లేదు. ఓకే, సో నెక్స్ట్ మనకి ప్రోడక్ట్ కాంపోనెంట్ కావాలి. ఓకే, ప్రోడక్ట్ కాంపోనెంట్. సో ప్రోడక్ట్ కాంపోనెంట్ ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూడండి. సో ది కాంపోనెంట్ ప్రోడక్ట్ అపియర్స్ ఇన్ ఇంపోర్ట్స్ బట్ ఇట్ ఈస్ నాట్ స్టాండ్ అలోన్ అండ్ కెనాట్ బి ఇంపోర్టెడ్. ప్రోడక్ట్ కాంపోనెంట్ కదా, ఇంపోర్ట్లో పెట్టకూడదు, మనం డిక్లరేషన్లో పెట్టాలి. కాంపోనెంట్స్ని మనం డిక్లరేషన్స్లో పెట్టాలి, మాడ్యూల్స్ని మాత్రమే ఇంపోర్ట్స్లో పెట్టాలి. ఓకే, సో ప్రోడక్ట్ని ఇక్కడ పెట్టాము. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది చూడండి, చాలా ఎర్రర్స్ వచ్చాయి. ఇవన్నీ మనం రిజాల్వ్ చేద్దాం. ఇప్పుడే అన్ని మోడిఫికేషన్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఒక పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉంది కదా, ప్రోడక్ట్ కాంపోనెంట్. సో ప్రోడక్ట్ కాంపోనెంట్ కానీ ఏ కాంపోనెంట్నైనా మనం ఒక్క మాడ్యూల్లోనే యూజ్ చేయాలి. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్ కాంపోనెంట్ని ప్రోడక్ట్ మాడ్యూల్లో యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ ఇది యాప్ మాడ్యూల్లో కూడా ఉంది. సో ఇక్కడ నుంచి తీసేయాలి దీన్ని. ఓకే, సో ఒకే మాడ్యూల్లో ఒక కాంపోనెంట్ని ఒకే మాడ్యూల్లో వాడుకోవాలి. అట్లా మనకి రీయూజబుల్ కాంపోనెంట్స్ ఉన్నప్పుడు మనకి షేడ్ మాడ్యూల్లో పెట్టుకొని ఈ మాడ్యూల్ని మనం అన్ని చోట్ల ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ప్రోడక్ట్ మాడ్యూల్ యూజ్ చేసాము. సో ఈ ప్రోడక్ట్ మాడ్యూల్లో మనకి ఈ ప్రోడక్ట్ నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ సర్వీస్ ఈ రెండు దీనికి సంబంధించినవి ప్రోడక్ట్ మాడ్యూల్కి. ఓకే, సో ప్రోడక్ట్ మాడ్యూల్ రెడీ అయిపోయింది. సో దీనిలో మనకి ప్రొవైడర్స్ ఏం లేవు. నెక్స్ట్ ఇప్పుడు దీనిలో నుంచి అన్నీ వెళ్ళిపోయినాయా, ఇంకా స్టూడెంట్ ఉంది, ఈవెంట్స్ డెమో ఉంది. సో ఈవెంట్స్ డెమో అనేది ఇది నార్మల్ది కాబట్టి దాన్ని వదిలేద్దాము. స్టూడెంట్ కోసం స్టూడెంట్ మాడ్యూల్ రాద్దాం. ఓకే, ప్రోడక్ట్ మాడ్యూల్లోకి వెళ్ళి కోడ్ కాపీ చేసేద్దాం. Ctrl+A, Ctrl+C, Ctrl+V. సో దీని పేరు మార్చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది స్టూడెంట్ మాడ్యూల్ అయిపోయింది. సో ఇక్కడ మనం స్టూడెంట్ కాంపోనెంట్ని డిక్లేర్ చేయాలి.
ఓకే, మాడ్యూల్ క్రియేట్ చేసామా, స్టూడెంట్ మాడ్యూల్ ఇక్కడ క్రియేట్ చేసాము. ఈ స్టూడెంట్ కాంపోనెంట్ని ఇందులో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది వేరే మాడ్యూల్లో ఉండకూడదు. సో వేరే మాడ్యూల్ దగ్గరికి వెళ్ళేసి దీన్ని కూడా తీసేద్దాం. ఓకే, ఇప్పుడు రూట్ మాడ్యూల్ అనేది క్లీన్ అయింది. ఓకే, రూట్ మాడ్యూల్ క్లీన్ అయింది. సో ఇప్పుడు మనకి బిల్డ్ అయినప్పుడు, మన అప్లికేషన్ బిల్డ్ అయినప్పుడు ఇక్కడ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే బిల్డ్లో ఇంక్లూడ్ అవుతాయి. అంటే మనకి ఇనిషియల్ లోడ్ ఫాస్ట్గా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎర్రర్స్ అన్నీ పోయినాయి. సో ఇదంతా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రోడక్ట్ కాంపోనెంట్కి వెళ్ళేసి, సో ఇదంతా మనం దీన్ని కమెంట్ చేసేద్దాం. దీన్ని కమెంట్ చేసి మన గ్రిడ్ని ఒకదాన్ని ఎనేబుల్ చేద్దాం. ఇది మన గ్రిడ్ కదా. ఓకే, సో గ్రిడ్ ఒక్కదాన్ని ఎనేబుల్ చేసాం. ఇప్పుడు చూడండి గ్రిడ్ ఎర్రర్ వస్తుంది. గ్రిడ్ ఎర్రర్ ఎందుకు వస్తుంది ఇక్కడ చూడండి. సో యాప్ కాంపోనెంట్ గ్రిడ్ ఈజ్ నాట్ ఏ నోన్ ఎలిమెంట్. సో ఇట్లా ఈజ్ నాట్ ఏ నోన్ ఎలిమెంట్ అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు మనం ఎన్జీ మాడ్యూల్ అప్పుడు డిస్కస్ చేసాం. ఈజ్ నాట్ ఏ నోన్ ఎలిమెంట్ అంటే సో దీనికి సంబంధించిన ఏది కూడా ఈ ప్రొడక్ట్ మాడ్యూల్లో లేదని. ఓకే, సో కరెక్టే కదా. ఇప్పుడు మనకి ఇది కామన్ గ్రిడ్ అనేది ఇందులో రావాలి కదా. కామన్ గ్రిడ్ అనేది ఇందులో డిఫైన్ చేస్తేనే మనం వాడుకోగలం. ఇందులో లేదు కాబట్టి అది ఎర్రర్ వస్తుంది. కామన్ మాడ్యూల్ ఇప్పుడు కామన్ గ్రిడ్ ఎక్కడ ఉంది? ఇది కామన్ గ్రిడ్ కామన్ మాడ్యూల్, ఐ మీన్ షేర్డ్ మాడ్యూల్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ కామన్ గ్రిడ్ని వాడాలి అంటే షేర్డ్ మాడ్యూల్ని మనం ఇందులో వాడాలి. సో మాడ్యూల్ కాబట్టి ఈ మూడిట్లో ఏ సెక్షన్లోకి వస్తుంది? అది ఇంపోర్ట్స్. సో ఇక్కడ షేర్డ్ మాడ్యూల్, షేర్ కాదు, షేర్డ్ మాడ్యూల్. ఇదేనా మన మాడ్యూల్ నేమ్? షేర్డ్ మాడ్యూల్. ఓకే, సో ఇంపోర్ట్ నేను జస్ట్ షేర్డ్ మాడ్యూల్ యాడ్ చేశాను. ఓకే, స్టిల్ ఎర్రర్ వస్తుంది. ఏంటా ఎర్రరు? ఈజ్ నాట్ ఏ known element, is an Angular component, then verify that it is part of this module. సో ఇంకా ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఓకే, ఓకే, సో ఇది ఇంకా ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే సో మనం దీనిలో షేడ్ మాడ్యూల్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఈ షేడ్ మాడ్యూల్లో మనం ఒకటి నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఇది కామన్ గ్రిడ్ అనేది షేడ్ మాడ్యూల్లో ఉంది కదా. సో ఇక్కడ కామన్ గ్రిడ్ అనేది ఈ షేడ్ మాడ్యూల్లో డిక్లేర్ చేస్తే దాని అర్థం ఏంటి అంటే ఈ షేడ్ మాడ్యూల్లో మనం యూజ్ చేయగలము అని. ఓకేనా? యా. ఇప్పుడు ఇదే షేడ్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేస్తే అది ఎందుకు పనిచేయట్లేదు అంటే సో ఇక్కడ డిక్లరేషన్స్లో కానీ ఇంపోర్ట్లో కానీ పెడితే దాని అర్థం ఏంటి అంటే సో ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఓన్లీ ఈ మాడ్యూల్లోనే యూజ్ చేయగలం. ఈ మాడ్యూల్ని వేరే దగ్గర వాడితే వాళ్ళు వీటిని యూజ్ చేయలేరు అని. ఓకే, ఓకే, సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ మాడ్యూల్లో మాత్రమే యూజ్ చేయగలం. ఈ మాడ్యూల్ని వేరే దగ్గర ఇంపోర్ట్ చేస్తే ఇవన్నీ యూజ్ చేయలేము, ఎందుకంటే ఇవన్నీ దీని లోపల యూజ్ చేయడానికి. సో దానికోసము ఈ మాడ్యూల్ని వేరే వాళ్ళు ఇంపోర్ట్ చేసినప్పుడు అక్కడ ఏమేమి మనం ఇవ్వాలో ఈ మాడ్యూల్లో ఇక్కడ చెప్పచ్చు. అదేంటి అంటే ఎక్స్పోర్ట్స్ అన్నమాట. ఇక్కడ ఏవైతే ఎక్స్పోర్ట్ చేసామో అవి వాళ్ళు ఎవరైతే ఇంపోర్ట్ చేసుకున్నారో వాళ్ళు వాడగలరు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ డేటా పైపు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసి మన ఏంటి కామన్ గ్రిడ్ కదా, ఇది కామన్ గ్రిడ్. ఈ కామన్ గ్రిడ్ ఎక్స్పోర్ట్ చేద్దాం. అంటే కాంపోనెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ లో అన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, కాంపోనెంట్ అని కాదు, అన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇక్కడ.
ఓకే, సో ఇప్పుడు నేను ఇది సేవ్ చేశాను. ఇక్కడ చూసారా ఎర్రర్ పోయింది. యా అంటే ఇప్పుడు షేర్డ్ మాడ్యూల్ లోపల సో ఇక్కడ ఎక్స్పోర్ట్ సెక్షన్ పక్కన పెట్టేసి మిగిలిన సెక్షన్స్ అన్ని ఈ మాడ్యూల్లో యూజ్ చేసుకోవడానికే యూజ్ అవుతాయి. ఓకే, ఈ మాడ్యూల్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను, అక్కడ ఇవి కూడా రావాలి అంటే రావు. వీటిల్లో నుంచి మీకు ఏమైనా కానీ మీరు ఈ మాడ్యూల్ని ఎక్కడైతే ఇంపోర్ట్ చేశారో అక్కడ యూజ్ అవ్వాలి అంటే దీని నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేయాలి. మళ్ళీ దీని నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఈ మాడ్యూల్ని ఎవరు వాడుకుంటారో వాళ్ళు ఇవి కూడా వాడుకోగలరని మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ఓకే. సో అది సేమ్ ఇప్పుడు సేమ్ సేమ్ ప్రొడక్ట్ మాడ్యూల్ లో ఇప్పుడు ఏదైనా డిక్లేర్ చేసినప్పుడు షేర్డ్ మాడ్యూల్ లో యూజ్ చేయాలనుకో సేమ్ అక్కడ ప్రొడక్ట్ మాడ్యూల్ లో ఎక్స్పోర్ట్ రాసి దాని మనం ఇక్కడ జావా పెట్టి స్క్రిప్ట్ లో ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. యా సో ఒక ఫైల్లో మీరు ఎక్స్పోర్ట్ చేస్తేనే వేరే ఫైల్లో ఇంపోర్ట్ చేసి రాసుకోగలరు అని ఇక్కడ మాడ్యూల్లో కూడా అంతే. ఈ మాడ్యూల్ నుంచి వేరే వాళ్ళు ఏమన్నా వాడుకోవాలంటే మనం ఎక్స్పోర్ట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఎర్రర్స్ రిజాల్వ్ అయినాయా, ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా ప్రోడక్ట్ రీరన్ అవ్వట్లేదా? ఇక్కడ ఎర్రర్స్ అన్ని పోయినాయి కదా. ఇదేంటి కాలమ్స్, ఇక్కడ కాలమ్స్ ఈ మోడల్స్ అన్ని మనం మోడల్స్ మన దగ్గర మోడల్ ఉంది కదా. ఏంటి ఎర్రర్ ఇది? వెబ్ కాంపోనెంట్ ఇది అయిపోయింది, ఇది రిజాల్వ్ అయిపోయింది కదా. కెనాట్ బైండ్ ఎన్జీ మాడ్యూల్ క్యాపిటల్ పెట్టచ్చా, స్మాల్ పెట్టచ్చు, క్యాపిటల్ కూడా పెట్టచ్చు కదా. ఇది ఎన్జీ మాడ్యూల్ అని ఏదైనా ఇది పెట్టుకోవచ్చా? కీబోర్డ్ కదా, ఇది మనకి ఇక్కడ ఇంపోర్ట్ లో ఏదొస్తే అదే పెట్టాలి. ఇక్కడ ఆల్రెడీ ఓకే ఇది డిఫైన్ చేస్తున్నది. సో ఆ డిఫైన్ చేస్తున్న క్లాస్ ఇది కేస్ సెన్సిటివ్, జావా స్క్రిప్ట్ అంతా కేస్ సెన్సిటివ్. ఓకే సరే వస్తున్నా ఉండు. ఓకే, సో ఓకే సారీ, చైతన్య మీరు అడుగుతున్నారు ఏదో. ఓకే, ఇది కదా ఎన్జీ మాడ్యూల్. ఇది మనకి లైబ్రరీలో డిఫైన్ చేసింది. ఇది అంతా కేస్ సెన్సిటివ్ కదా, జావా స్క్రిప్ట్ అంతా కేస్ సెన్సిటివ్ కాబట్టి మనం కంపల్సరీగా కేస్ మెయింటైన్ చేయాలి. అంటే పైన ఫస్ట్ లైన్ లో మార్చుకుని కింద కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ మార్చామనుకో ఇది మనం అందులో డిఫైన్ అయ్యి ఉండదు కదా, అదే కింద పెట్టుకోవచ్చా? కానీ ఇది వర్క్ అవుతుంది కదా, బిల్డ్ ఫెయిల్ అవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఎన్జీ మాడ్యూల్ అనే ఇలాంటిది ఈ ఫ్రేమ్వర్క్ లో లేదు. ఓకే ఓకే, ఆ ఫ్రేమ్వర్క్ లో ఉన్ననేమో ఇక్కడికి వచ్చింది, అది మనం కింద యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్నది ఇక్కడ వాడాలి, కానీ ఇక్కడ ఉన్నది ఫెయిల్ అవుతుంది, ఇక్కడ ఉన్నది ఎక్కడా లేదని చెప్తుంది కదా. యా ఓకే. ఓకే, సో ఇంకా డిటెక్ట్ అవ్వలేదా? అన్న మోడల్స్ కూడా ఏమన్నా పాస్ చేయాలా? మోడల్స్ ఏమి చేయక్కర్లేదు, అవి జస్ట్ క్లాసెస్ కదా. కాలమ్స్ ఏదన్నా అన్నోన్ అంటున్నట్టు. కాంట్ బైండ్ కాలమ్స్ సిన్స్ ఇట్స్ నాట్ ఏ నోన్ ఎలిమెంట్ యాప్ కాంపోనెంట్ గ్రిడ్. is so columns input then verify that it is part of this module. ఓకే, సో ప్రొడక్ట్స్ లో మనం యూజ్ చేసినటువంటి గ్రిడ్ కాలం ఇందులో ఇంపోర్ట్ అయింది, ప్రొడక్ట్ మాడ్యూల్ కాలం ఇక్కడ ఇంపోర్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ మనం ప్రొడక్ట్ సర్వీస్ లో కూడా అంతా బాగుంది. మోడల్స్ పెట్టక్కర్లా, అవి జస్ట్ క్లాసెస్ కదా. మాడ్యూల్ కాదు కదా, అది మోడల్ కదా. ఇవి బై డిఫాల్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అయినా అవి మనం ఇంపోర్ట్ చేసుకోవటమే.
ఓకే ఓకే, అర్థమైంది నాకు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కాలమ్స్, ఈ డేటా, నెక్స్ట్ ఈ యాక్షన్ అవుట్పుట్, ఇవన్నీ మనకి ఇన్పుట్ ప్రాపర్టీస్ కదా, ఐ మీన్ డెకరేటర్స్ కదా. అవును. సో డెకరేటర్స్కి మనం ఏం చేయాలంటే కామన్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఇది కాదు. సో ఇంపోర్ట్స్లో మనం కామన్ మాడ్యూల్ పెట్టాలి. ఎందుకంటే అవన్నీ లేకపోతే కామన్ మాడ్యూల్ నుంచి వస్తాయి కదా. లేదంటే షేర్డ్ మాడ్యూల్లో ఎక్స్పోర్ట్ లో కామన్ మాడ్యూల్. అదే అదే నెక్స్ట్ అదే చెప్తున్నాను నేను. ఓకే. ఓకే, సో ఎర్రర్ పోయింది. యాప్ ప్రొడక్ట్ ఈజ్ నాట్ ఏ నోన్ ఎలిమెంట్. యాప్ ప్రొడక్ట్ ఎక్కడ ఉంది, ఇది. దీన్ని మనం ఇందులో యూజ్ చేసాము. యాప్ ప్రొడక్ట్ని మనం ఇందులో యూజ్ చేస్తాం, ఎక్కడ, దీనిలో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది వేరే మాడ్యూల్కి షిప్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ మాడ్యూల్లో ఇది లేదు. సో ఈ మాడ్యూల్లో ఇది లేదు అంటే మనం రౌటింగ్ ఇంకా పెట్టలేదు కాబట్టి, సో ఇందులో వచ్చేసి మనం ప్రోడక్ట్ మాడ్యూల్ ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. ఓకే, ప్రోడక్ట్ మాడ్యూల్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తే మనకి అది వర్క్ అవుతుంది. ఇంకా యాప్ ప్రొడక్ట్ వెబ్ కాంపోనెంట్ ప్లగ్ఇన్. సో దీనిలో ప్రోడక్ట్ మాడ్యూల్తో పాటు స్టూడెంట్ మాడ్యూల్. ఓకే, ఎందుకంటే ఈ రెండు మనం యాప్ మాడ్యూల్లో ఈ రెండు వాడాము, స్టూడెంట్ మాడ్యూల్ వాడాము, యాప్ ప్రొడక్ట్ వాడాము. సో ఈ రెండు మనకి ఆ సపరేట్ మాడ్యూల్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ సపరేట్ మాడ్యూల్స్ మనం ఇంపోర్ట్ చేసాము. నెక్స్ట్ ఈ కుకీ సర్వీస్ ఇందులో ఉంది డైరెక్ట్గా. మనకి ఈ కుకీ సర్వీస్ని కూడా కామన్ దానికి మూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఏమంటుంది, సో యాప్ ప్రొడక్ట్ ఈజ్ నాట్ ఏ నోన్ ఎలిమెంట్. ఇఫ్ యాప్ ప్రొడక్ట్ ఈజ్ అన్ యాంగులర్ కాంపోనెంట్ దెన్ వెరిఫై దట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ దిస్ మాడ్యూల్. యాడ్ చేసాం కదా మనం ఇక్కడ. స్టూడెంట్ మాడ్యూల్లో కూడా యాడ్ చేయలేము కామన్ మాడ్యూల్. ఒక పని చేద్దాం, మనం దీన్ని ప్రోడక్ట్ మాడ్యూల్లో నుంచి కూడా తీసేసి మనం షేడ్ మాడ్యూల్ నుంచి ఎక్స్పోర్ట్ చేద్దాం. కామన్ మాడ్యూల్ తీసేద్దాము, షేడ్ మాడ్యూల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్స్లో కామన్ మాడ్యూల్ పెట్టేద్దాం. కామన్ మాడ్యూల్ ఇంకా ఫామ్స్ ఇవేమన్నా వాడి ఉంటాం కదా. సో ఫామ్స్ మాడ్యూల్ రియాక్టివ్. ఓకే, రియాక్టివ్ ఫామ్స్ వాడలేదు మనం. ఓకే ఓకే, సో ఇవన్నీ మనకు అక్కడ యూజ్ అవుతాయి. సో ఇప్పుడు కామన్ మాడ్యూల్, ఫామ్స్ మాడ్యూల్ ఇవి మనం అందులో వాడాము. ఓకే, సరిపోయింది. యాప్ ప్రొడక్ట్. యాప్ ప్రొడక్ట్ అంటే మనది ఇదే కదా. సో ఇది, సో ఈ ప్రొడక్ట్ మనకు తెలియాలి అంటే దీన్ని మనం మాడ్యూల్లో పెట్టాలి. సో ఈ మాడ్యూల్లో ఇదేంటిది, ప్రొడక్ట్ కాంపోనెంట్ ఇదే కదా. సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది, ఇదే పెట్టాము, కరెక్టే. సో ఇప్పుడు ఇది మనకు తెలిసినప్పుడు, సో దీన్ని ఇది ఎక్కడ వస్తుంది ఎర్రరు, యాప్ హెచ్టిఎంఎల్లో వస్తుంది. యాప్ హెచ్టిఎంఎల్ అంటే ఇప్పుడు మనకి ఇది, అచ్చా. సో ఇది మనకి అక్కడ కావాలంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి మళ్ళీ. ఓకే, దీన్ని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేశాను ఇక్కడ. దీనిలో వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు స్టూడెంట్లోకి వెళ్ళి స్టూడెంట్ని కూడా ఎక్స్పోర్ట్ చేయాలా. సో ఎర్రర్ పోయింది ఇందులో. ఓకే,
సో ఇవి మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఇదంతా వన్ టైం జాబ్. ఒకసారి ఈ స్ట్రక్చర్ అంతా సెట్ చేసుకుంటే వర్క్ అవుతుంది. ఓకే, సో అన్ని ఎర్రర్స్ పైన ఓకే ఇది వర్క్ అవుతుంది. సో ఇట్లా మనం దానికే మాడ్యూల్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ యాప్ మాడ్యూల్లో, సో ఇక్కడ మనం పేరెంట్ మాడ్యూల్, ప్రోడక్ట్ మాడ్యూల్, స్టూడెంట్ మాడ్యూల్ ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి, సో బిల్డింగ్ టైంలో ఇనిషియల్ మెయిన్ డాట్ జేఎస్ బండిల్లో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. సో అట్లా కాకుండా రౌటింగ్ డిస్కస్ చేశాక లేజీ లోడెడ్ మాడ్యూల్స్ పెట్టామనుకో, అప్పుడు ఈ మాడ్యూల్స్ ఇక్కడ రావు, రౌటింగ్లో వచ్చేస్తాయి. సో అప్పుడు ఈ మాడ్యూల్స్ అన్నీ మనకి డిఫాల్ట్ మెయిన్ డాట్ జేఎస్ బండిల్లో యాడ్ అవ్వు. అప్పుడు మనకి ఇనిషియల్ జేఎస్ ఫైల్ స్మాల్ సైజ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి మెయిన్ డాట్ జేఎస్ సైజ్ ఎంత ఉంది, 46 KB ఉంది. సో నెక్స్ట్ టైం మనం లేజీ లోడింగ్ పెట్టినప్పుడు ఈ రెండు మాడ్యూల్స్ కూడా ఇందులో ఉండవు కాబట్టి, సో అప్పుడు దీని సైజ్ ఇంకా తగ్గింది, మెయిన్ డాట్ జేఎస్ ఫైల్ సైజ్ ఇంకా తగ్గింది. ఓకే, సో ఇప్పుడు మనం మాడ్యులరైజ్గా రాసాం. ఇప్పుడు ఈ మాడ్యూల్స్ అర్థమైనాయి కదా, ఎక్స్పోర్ట్స్ ఎందుకు, ప్రొవైడర్స్ ఎందుకు, ఓకే డిక్లరేషన్స్, ఇవన్నీ ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. యా యా అడగండి బట్ క్వశ్చన్స్. అది లోడ్ అయింది కదా మీకు ఏది ఒక టేబుల్ లాగా, ఆ, సో అది షేర్డ్ మాడ్యూల్ నుంచి వస్తుందా? లేదు లేదు, అది మన ప్రొడక్ట్ మాడ్యూల్ నుంచి వస్తుంది కదా. ప్రోడక్ట్ మాడ్యూల్. ఇప్పుడు ఇది ఇక్కడ ప్రోడక్ట్ బిల్డ్ చేసాము. సో అవును. ఈ ప్రోడక్ట్ లోపల కామన్ గ్రిడ్ యూజ్ చేసాము. అవును. ఈ ప్రోడక్ట్ని, సో ఈ ప్రోడక్ట్ని మనం ఎక్కడ యూజ్ చేసాము, ఈ ప్రోడక్ట్ని మనం ఇక్కడ యాప్ డాట్ హెచ్టిఎంఎల్లో వాడాము. ఎస్, ఓకే ఇక్కడ నుంచి వస్తుంది. యా ఓకే, మొన్నటిదాకా ఇక్కడ ఇదే ఉంచాం కదా. ఇక్కడ ఇదే ఉంచాము, కాకపోతే సో డైరెక్ట్గా ఇక్కడ సపరేట్ మాడ్యూల్స్ కాకుండా ఇక్కడ ప్రోడక్ట్ కాంపోనెంట్, స్టూడెంట్ కాంపోనెంట్ అని డైరెక్ట్గా ఈ మాడ్యూల్లో వాడామన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసాము, వాటి కోసం సపరేట్ మాడ్యూల్స్ పెట్టి ఆ మాడ్యూల్స్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసాం. ఓకే ఓకే, సో ఇప్పుడు మాడ్యూల్స్ ఇంట్రడ్యూస్ చేసాం మనం. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంతకుముందు మనం ఇక్కడ ప్రోడక్ట్ కాంపోనెంట్, నెక్స్ట్ ప్రోడక్ట్ ఎడిట్ కాంపోనెంట్, నెక్స్ట్ ప్రోడక్ట్ క్రియేట్ కాంపోనెంట్, నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ అవసరమైతే ప్రోడక్ట్ సర్వీసు, అట్లా అన్నీ ఇక్కడ ఇంపోర్ట్ చేయాల్సి వచ్చేది. అట్లా కాకుండా అవన్నీ ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ మాడ్యూల్లో పెట్టేసి ఓన్లీ ప్రోడక్ట్ మాడ్యూల్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే. సో ఈ ప్రోడక్ట్ మాడ్యూల్లో మనం ఎన్నైనా కాంపోనెంట్స్ రాయొచ్చు. సో ఆ కాంపోనెంట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి మనం ఈ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటే అక్కడ వచ్చేస్తాయి అన్నమాట. ముందు అన్ని యాప్ మోడల్లోనే రాయాల్సి వచ్చేది. ఇప్పుడు మనం ఏంటి, మనం ఏదైనా ఆర్కిటెక్చర్ టువర్డ్స్ మెయింటైనబిలిటీ ఈజీ కోసమే వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక 10 మాడ్యూల్స్ పెట్టి ఒక అప్లికేషన్, 1000 ఫైల్స్ పెట్టి ఒక అప్లికేషన్ తయారు చేసినప్పుడు చేయడంతో పాటు నెక్స్ట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 20 years ఈ ప్రాజెక్ట్ని ఈజీ మెయింటెనెన్స్ కోసం ఈ ఆర్కిటెక్చర్స్ అన్ని పెట్టుకుంటాం. అంటే ఒక చోట ఒక ఆబ్జెక్ట్ మారితే అన్ని చోట్ల మార్చకుండా దానికి కామన్ ప్లేస్లో పెట్టడానికి మనకి ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్ను, సో ఇట్లా ఈ ప్యాటర్న్స్ అన్ని మెయింటైనబిలిటీ కోసమే వచ్చాయి కదా. సో ఇది కూడా అంతే, క్లీనర్ కోడ్ కోసం మనం మాడ్యూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ లేజీ లోడెడ్ మాడ్యూల్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆ మాడ్యూల్ అవసరం ఉంటేనే అది లోడ్ అవుతుంది, లేకపోతే అసలు బ్రౌజర్లో లోడే అవుతుంది. ఓకే, మీరు కూడా ఈ షేర్డ్ మాడ్యూల్ క్రియేట్ చేయండి. సో షేర్డ్ మాడ్యూల్లో పెట్టండి కామన్గా యూజ్ చేసేవన్నీ. సో నెక్స్ట్ ఆ షేర్డ్ మాడ్యూల్లో నుంచి మీరు ప్రతి కాంపోనెంట్లో యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ స్టూడెంట్ మాడ్యూల్ని వదిలేయండి, మనం స్టూడెంట్ అప్లికేషన్ చేయట్లేదు. సో షాపింగ్ కార్ట్ అప్లికేషన్ చేద్దాము. సో మనం నిన్న షేర్ చేసుకున్నట్లు, సో ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజ్మెంట్కి ఒక మాడ్యూల్, ప్రొడక్ట్ మాడ్యూల్, క్యాటలాగ్ మాడ్యూల్, ఆర్డర్ మాడ్యూల్, యూజర్ మాడ్యూల్, ఇట్లా అన్ని మాడ్యూల్స్ పెట్టండి. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం ప్రొడక్ట్ మాడ్యూల్లో ఏమేమి రాసాము, ఓన్లీ గ్రిడ్ అంటే ప్రోడక్ట్ లిస్ట్ చూపించడం మాత్రం, దాని వరకు చేసాం. ఇంకా ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో ఏమొస్తుంది, ప్రోడక్ట్ని యాడ్ చేయడం, ఐ మీన్ క్రియేట్ ప్రోడక్ట్, నెక్స్ట్ డిలీట్ ప్రోడక్ట్, మాడిఫై ప్రొడక్ట్స్, ఇవన్నీ వస్తాయి. సో అవన్నీ కూడా చేద్దాము. అవి టెక్స్ట్ బాక్సెస్ ఇవన్నీ కావాలి కాబట్టి ఫార్మ్స్ మాడ్యూల్ వచ్చాక చేద్దాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ అన్నిటికీ మాడ్యూల్స్ పెట్టేసి
అన్నిట్లో ఇప్పుడు మనం ప్రొడక్ట్ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ గ్రిడ్లో ఎలా చూపిస్తున్నామో వీటన్నిటికీ సో అట్లా గ్రిడ్స్ పెట్టేసేయండి. సో నెక్స్ట్ మనం ఫామ్స్ అవన్నీ డిస్కస్ చేసినప్పుడు సో వీటన్నిటిలో మనం ఎడిట్, క్రియేషన్ ఆప్షన్స్, ఫామ్ కంట్రోల్స్ యూజ్ చేసి చేద్దాం. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ RxJS అయిపోయాక సో RxJS లైబ్రరీ డిస్కస్ చేశాక మనం రౌటింగ్ డిస్కస్ చేద్దాము. రౌటింగ్ డిస్కస్ చేసినప్పుడు మనం టాప్ బార్లో ఇట్లా మెనూ ఐటమ్స్ పెట్టుకొని ఏది క్లిక్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ అని క్లిక్ చేస్తే ప్రోడక్ట్ లిస్ట్ రావడము, కేటలాగ్ అని క్లిక్ చేస్తే కేటలాగ్ లిస్ట్ రావడం, అట్లా నావిగేషన్ పెడదాము. సో అట్లా ఈ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్దాం అప్లికేషన్కి. ఓకే ఓకే, సో ఇది స్టార్ట్ చేస్తారా మరి? ఇప్పుడు మనం మాడ్యూల్స్ చేసాం కదా, సో నేను ఇది కమిట్ చేస్తున్నాను. మాడ్యూల్స్ అండ్ సిగ్నల్స్. నెక్స్ట్ అది సిగ్నల్స్ ఇది కూడా నేను డాక్యుమెంటేషన్ చూస్తాను. ఓకే, రేపు క్లాస్ ఉంది కదా ఇంకా? రేపా? మీ ఇష్టం, మీ ఇద్దరు ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. రేపు ఇదే ఒకసారి మాడ్యూల్స్ ఒకసారి చేద్దాము. సరే, ఓకే. అది అవసరమైతే సండే తీసుకున్నాం బ్రేక్. సండే